హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అండి నేను అయితే కోరుకుంటున్నానండి. అండ్ అలాగే మన వీడియోస్ అనేవి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి. వీడియోస్ చూస్తున్నారు, ఇలాగే చూస్తూ ఉండండి. అలాగే ఈరోజు రెసిపీ ఏంటి అంటే మనము కర్రీస్ అనేది చికెన్ కర్రీ అనేది చేసుకున్నప్పుడు మనకి జనరల్గా కారం అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఏదో ఒక ఆలోచనలో ఉండో లేకపోతే వంట చేయాలి అని మర్చిపోయి అన్నీ ఫాస్ట్గా వేసేస్తూ ఇలా ఉన్నప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా కారం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా కర్రీస్ అనేది కారం అయినప్పుడు మనము ఏం చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఓకేనా? నేనైతే నిన్న చికెన్ అనేది చేశాను నైట్. సో ఆ చికెన్ ఏమైందంటే మొత్తము కారం బాగా అయిపోయిందండి దాంట్లో. అసలు నేను చికెన్ అనేది ఎందుకు ఎక్కువైందంటే కారం వేసానని మర్చిపోయి పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసి వేసాను అనమాట. అలాగే కొంచెం స్పైసెస్ కూడా ఎక్కువ పడినాయి. కరెంట్ పోయింది. స్పైసెస్ అనేవి ఎక్కువ పడిపోయి ఇంకా నేను వీటి కోసం ఇవి తీసుకున్నానండి. ఏంటంటే ఆనియన్స్ ఒక 2 పెద్ద గడ్డలు, అంటే కోస్తే ఒక 150 గ్రామ్స్ అలా రావాలి. అన్నీ నేను ఆనియన్స్ అనేవి తీసుకున్నాను అన్నమాట. ఇవి ఆనియన్స్ ముక్కలు అనేవి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాండి పెట్టేసుకొని గ్యాస్ అనేది వెలిగించుకోవాలండి. ఎందుకంటే మనం కళ్ళు మండుతున్నాయి. ఇలా గ్యాస్ అనేది వెలుగుతూ ఉంది కదా. సో దీనికి మనం ఇప్పుడు మొత్తం కూడా మనకి ఆయిల్ ఇది అనేది తడి అనేది లేకుండా ఆయిల్ అనేది అది ఆరిపోవాలండి. సో అలా అయిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ఎక్కువ వేడి అవ్వలేదండి. సో కరెంటు పోయింది కదా, మర్చిపోయి వేసేసాను. పర్లేదైనా కూడా ఎందుకండి ఇలా వేసేసి నేను ఈ 2 ఉల్లిగడ్డలు అంటే దగ్గర 150 గ్రామ్స్ కంటే పైననే ఉంటాయండి. ఇవి ఇలా వేసేసుకొని మనము ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. వేసేసి కలిపేసుకుందాం. ఇవి వచ్చేసి నేను మిల్ మేకరీ అనేది బాగా వేడి నీళ్ళలో వేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి బాగా ఒక 4-5 టైమ్స్ అనేది మంచిగా కడిగేసి ఇది పిండేసినానండి, వాటర్ అనేది లేకుండా. సో ఇదన్నమాట. ఇది అనేది మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మనము అప్పుడు మిల్ మేకర్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం తొందరగా మగ్గడం కోసం సాల్ట్ అనేది వేసేసుకుందాం. ఇది ఇలా బాగా మగ్గనివ్వాలండి. మధ్యలోపు మనం ఇప్పుడు దీనికి మూత అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతవరకు మగ్గింది అనేది మనం ఒకసారి మూత అనేది తీసుకుందాం. కాలుతుంది కాబట్టి నేను క్లాత్ అనేది పట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అనేది మగ్గిందండి. ఇంకా ఈ మాదిరి మగ్గితే సరిపోతుంది నాకు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్ మేకర్ అనేది వేసినప్పుడు అవి కూడా మగ్గాలి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా వేసేసుకుందాం.
ఇవి అయితే నేను 150 గ్రామ్స్కి అలా వేసుకుంటున్నానండి. 200 గ్రామ్స్ అయితే ఇదిగోండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను, కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఇలా వేసేసుకుందాం మనం. ఇది అనేది మంచిగా మగ్గనివ్వాలండి. కొంచెం గ్యాస్ అనేది హైలో ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ పెట్టేసుకుందాం గ్యాస్ అనేది. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి మూత అనేది తీసుకొని ఇది ఎక్కడి వరకు ఉడికింది అనేది ఒకసారి చూస్తున్నాము. చూసారు కదండి, వాటర్ అనేది చూడండి ఎలా వస్తున్నాయో. మనం ఇంకొంచెం దీంట్లో సాల్ట్ అనేది వేసేసుకుంటే ఇంకా మంచి తొందరగా అనేది ఇవి మగ్గుతాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ తీసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇది అనేది చికెన్ అనమాట. నేను నిన్న కారం అనేది బాగా ఎక్కువైంది, పచ్చిమిర్చి అన్నీ వేసానని చెప్పాను కదా. సో ఆ చికెన్ కొంచెం అంత అలా తిన్నామండి, అంతే. చాలా ఘాటు అనేది ఉంది, కారం ఉంది. సో ఇది ఇంకా మనం ఇప్పుడు కర్రీ అనేది పడేయలేం కాబట్టి ఇలా డిఫరెంట్, అంటే నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటానండి. అందుకనే చేస్తున్నాను. చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. మనం ఇంకా దీంట్లో లాస్ట్లో ఒక కొత్తిమీర తప్ప ఇంకేమి వేయాల్సిన అవసరం అనేది లేదండి. ఓకేనా, ఇది ఇంకా కొంచెం మగ్గాలి మనకి. కారం కానించి అసలు ఏమి కూడా అవసరం లేదు మనకి వేసుకోవాలి అని. జస్ట్ అలా మళ్ళీ ఒకసారి పెట్టేసుకుందాం మూత అనేది. ఇది మళ్ళీ ఒకసారి అనేది చూద్దామండి ఎంతవరకు అవుతుంది అనేది. ఓకేనా, చూసారు కదా అడుగంటుతూ ఉంది, కనిపిస్తుందా? ఇలా అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనము ఒకసారి మళ్ళీ కలిపేసుకొని, ఇంకా మనం దీంట్లో అల్లం కానీ అసలు ఏమీ కూడా అవసరం లేదండి. ఆయిల్, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత మనము చూసారు కదా ఫ్రై అవుతున్నాయి మంచిగా. ఇలా ఫ్రై అవుతూ ఉంటే మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అలాగే చూడండి. ఓకే, ఇలా మగ్గేసిన తర్వాత మనము ఈ చికెన్ అనేది ఇందులో అనేది వేసేసుకుందాం. ఈ మిల్ మేకర్ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనం ఇప్పుడు వేసిన కర్రీ అంతా కూడా దీనికి మంచిగా పట్టే వరకు ఉడికించుకోవాలి మనం, అంతేనండి. ఇప్పుడు మనం ఒకసారి ఇది చూద్దామండి ఎక్కడ వరకు ఉడికింది అనేది. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. సో ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం.
చూసారు కదా ఎంత చక్కగా అనేది ఉడుకుతుందో. ఇంకొక 5 నిమిషాలు, ఒక 3-4 నిమిషాలు మనం దీన్ని సిమ్లో అనేది పెట్టి తర్వాత మనము కొత్తిమీర అనేది చల్లేసుకుందామండి. గ్యాస్ అనేది తగ్గించాను అన్నమాట. చూద్దామా ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ఇది ఎక్కడి వరకు అయిందా అనేది ఒకసారి చూసేద్దాం. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బాగా అనేది పైకి తేలుతూ ఉందో. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక్కసారి కదిపిచ్చేసి, మనకి ఇందులో సాల్ట్ కానీ అలాగే కారం కానీ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా మనము ఇలా మొత్తం అనేసుకున్నాం కాబట్టి దీంట్లో కొత్తిమీర అనేది వేసేసుకుందాం. నేను ఇప్పుడు ఇంకా దీన్ని అనేది మూత పెట్టేసి స్టవ్ అనేది ఆపేస్తానండి. ఓకేనా.